హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి విజయవాడ విందు రుచులు. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా సింపుల్గా ఇడ్లీ పిండితో ఊతప్పం చాలా చాలా బాగుంటుంది. మరి ఊతప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా బౌల్లోకి ఒక గ్లాస్ మినపగుళ్ళును తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని 4 గంటల నుంచి 6 గంటల వరకు నానబెట్టండి. 4 నుండి 6 గంటల తర్వాత మినపగుళ్ళు బాగా నానిపోతాయి. వీటిని మిక్సీ వేసుకొని పిండిని సిద్ధం చేసుకోండి. అలాగే వేరొక బౌల్లో కూడా 2 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వను కూడా వేసి నానబెట్టండి. ఇడ్లీ రవ్వ కూడా బాగా నానిపోయింది. ఇడ్లీ రవ్వను కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండిలోకి క్లీన్ చేసి తీసుకున్న ఇడ్లీ రవ్వను వాటర్ లేకుండా గట్టిగా ప్రెస్ చేసి పిండిలో వేసుకోండి. పిండి రవ్వ బాగా కలిసేలా కలిపి 8 నుండి 10 గంటలు పక్కన పెట్టండి. మార్నింగ్ కల్లా పిండి బాగా పులిసి రెట్టింపైంది. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. ఈ పిండిని బ్రేక్ఫాస్ట్కి ఎంత కావాలో అంత పిండిని వేరొక బౌల్లోకి తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ని వేసి ఊతప్పాన్ని వేసుకుందాం. ముందుగా స్టవ్ మీద పెనాన్ని పెట్టి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ని వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఊతప్పాలుగా వేసుకుందాం. మరీ మందంగా కాకుండా అలాగని మరీ పలుచగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్లు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కొన్ని టమాటా ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్రని, అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ని వేసుకోండి. ఈ ఊతప్పం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి. ఇప్పుడు ఊతప్పం ఒకవైపు కాలిందో లేదో చూసుకొని ఈ ఊతప్పాన్ని మరోవైపు కూడా తిప్పుకొని బాగా కాల్చుకోండి. రెండో వైపు కూడా కాలాక సర్వ్ చేసుకోవటమే. అంతే, వేడివేడిగా ఊతప్పం రెడీ అయిపోయింది. ఈ ఊతప్పంలోకి చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన లక్ష్మీ విజయవాడ విందు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక టేస్టీ గుడ్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.